జడ శ్రవణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రశ్న రావణ విషయంలో సుప్రీంకోర్టుకి వెళ్తాను అనేటువంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు నిజంగానే సంచలనమయ్యాయి. ఏదైతే ప్రశ్న రావణ్ కేసు విషయంలో చివరికి ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ప్రశ్నకు సమాధానంగా జడా శ్రవణ్ కుమార్ ఏం చెప్పాడంటే, ఒక కుక్కను మేకను కుక్కగా చిత్రీకరించే ప్రయత్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఆ కథని ఒక ఉదాహరణగా తీసుకొని ఒక వర్గం మీడియా ఒక వ్యక్తిని తీవ్రవాదిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఇప్పుడు ఏపీలో జరుగుతుంది, వాళ్ళు ఇతోధికంగా ప్రయత్నిస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకవైపు హిందుత్వ ఎజెండా, మరొక వైపు తీవ్రవాద ఎజెండా పేరుతో ప్రశ్న రావణ్పై ఒక తీవ్రవాది ముద్ర వేయటానికి అద్భుతమైన పథక రచన జరిగింది. ఆ ప్రణాళికనే ఇప్పుడు అమలుపరుస్తున్నారు అని జడ శ్రవణ్ కుమార్ చెప్తున్నారు. ప్రభుత్వం, మీడియా, అధికార వ్యవస్థ అన్నీ కలిసి ఏమైనా చేయొచ్చు అని ఆయన అంటున్నారు. రావణ్ 3 నెలలు ఉంటాడా, 6 నెలలు ఉంటాడా, సంవత్సరం ఉంటాడా అనేది రాబోయే కాలం నిర్ణయిస్తుందని, కానీ చివరికి నిజం బయటపడుతుందని ప్రశ్న రావణ్ విషయంలో జడా శ్రవణ్ కుమార్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా గతంలో రఘురామకృష్ణన్ రాజుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టినటువంటి కేసును కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. ఆయన మాట్లాడింది సరైందా కాదా తప్ప అనేది వేరే విషయం, కానీ ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని దేశద్రోహంగా మార్చి అరెస్టు చేయడం మాత్రం అతిపెద్ద చారిత్రాత్మక తప్పిదమని, అదే ఆ పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో ఉండటానికి కూడా అతి ముఖ్యమైన కారణాల్లో ఒకటిగా అని ఆయన సూత్రీకరించారు. ఆ సమయంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడని వారు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి గుండెలు బాదుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటూ కొన్ని చొరకలు అంచనించడం జరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా ఏదైతే అప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ప్రభుత్వం నడిచిన దారిలోనే నడుస్తుంది. పవన్ కళ్యాణ్ను విమర్శించాడనే కారణంతో ప్రశ్న రావణ్పై తీవ్రవాద, ఉగ్రవాద ముద్ర వేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇంటర్నల్గా అని చెప్పుకోవడం జరిగింది. ఆయన మాట్లాడిన వీడియోలలో కొన్ని భాగాలను మాత్రమే తీసుకొని దేశద్రోహిగా చూపించే ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. పూర్తి వీడియో చూసి దేశం అంటే మట్టి కాదు మనుషులే అన్న భావనతో మాట్లాడినట్టు తెలుస్తుంది అని ఆయన ప్రశ్న రావణ్ను వెనకేసుకురావడం జరిగింది. దేశానికి గౌరవం ఉందని చెప్పిన మాటను వదిలేసి భక్తి గురించి చెప్పిన భాగాలను మాత్రమే ప్రచారం చేస్తున్నారు అని జడ శ్రవణ్ కుమార్ బాధపడుతున్నారు. చివరికి ఈ కేసు సుప్రీంకోర్టులోనే తేలుతుంది. జిల్లా కోర్టు లేదా హైకోర్టు బెయిల్ ఇవ్వచ్చేమో, కానీ దేశద్రోహం వంటి సెక్షన్లు సరైనవా కాదా అన్నది సుప్రీంకోర్టు మాత్రమే తేలుస్తుంది, నిర్ణయిస్తుంది అని చెప్పుకొచ్చారు. రేపు సుప్రీంకోర్టు తెరిచిన వెంటనే చర్యలు మేము ప్రారంభిస్తామని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. అలాగే ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ప్రభుత్వాలు తాత్కాలికంగా గెలిచినట్టు కనిపించినా చివరికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు సరైన గుణపాఠం, అటువంటి తీర్పు కూటమి ప్రభుత్వానికి రాబోతుంది అనేది జడ శ్రవణ్ కుమార్ చెప్పారు. రావణ్ తప్పు చేసి ఉంటే శిక్ష అనుభవిస్తాడు, తప్పు చేయకపోతే తప్పకుండా బయటకు ఇస్తాడు అనే స్టాండ్తో తమ పోరాటం కొనసాగుతుంది అని ముక్తాయింపు ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి జడ శ్రవణ్ కుమార్ రేపో మాపో సుప్రీంకోర్టు తెరిచిన వెంటనే సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తెలియజేయడం కూడా జరిగింది. మీరు కూడా మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ఏదైతే ప్రశ్న రావణ్ విషయంలో ఉపా చట్టాన్ని ప్రయోగించడం, దేశద్రోహిగా చిత్రించడం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్ప లేక సరైనటువంటి చర్యగానే మీరు భావిస్తున్నారా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జడా శ్రవణ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి.